అక్షయ తృతీయ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి రోజు. ఇంట్లో ఇప్పుడు కూడా తరగని సంపద ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడమని అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను ఏ విధంగా పూజించాలి, ముఖ్యంగా ఈరోజు పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి, పూజ ఏ సమయంలో చేయాలి, తదేతిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, బంగారం కొనేవారు ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వారు ఈరోజు ఇంటికి ఏమి కొనుక్కొస్తే అది అక్షయమవుతుంది, ఈరోజు పూజ చేయడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు ఈ పూజని చేయవచ్చు, లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి అని కోరుకునే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం కూడా మీ స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ. అక్షయ అనగా క్షయం లేనిది, అనగా తరగని సంపద ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. అక్షయం అంటే నాశనం లేనిది అని అర్థం, అంతం లేనిదని అర్థం, క్షయం కానిది అని అర్థం. మనం ఈరోజు ఏ పనిని తలపెట్టినా, ఎటువంటి వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా, ఏ శుభకార్యాన్ని తలపెట్టినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుందని ఒక నమ్మకంగా ఈరోజు లక్ష్మీ కుబేరులు పూజించండి. లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం ఈ విధంగా ఉంటుందండి. మీరు గమనించినట్లయితే లక్ష్మీ కుబేరుల చిత్రపటంలో చక్కగా కుండలు పెట్టి ధనధాన్యాలు రాసులు పోసి ఉంటాయి. కాబట్టి ఆ విధంగానే మనం కూడా పూజ చేసేటప్పుడు ఉన్నంతలోనే పప్పు ధాన్యాలన్నీ పెట్టి స్వామివారిని ఇటువంటి మాకు ధనానికి ధాన్యాన్ని లోటు లేకుండా చూడండి స్వామి అని చెప్పి నమస్కరించుకుంటూ ఈరోజు పూజా విధానాన్ని సులువుగా చేసుకునే పద్ధతిని మీ అందరికీ షేర్ చేస్తానండి. మరి మా దగ్గర లక్ష్మీ కుబేరుల యొక్క చిత్రపటం లేదండి, మరి పూజలో మేము ఏ పటం పెట్టి పూజ చేయాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టవచ్చండి, లేదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువు తీరున్నటువంటి చిత్రపటమైనా సరే పూజలో పెట్టి పూజకి సిద్ధం చేసుకోండి. మీరు ఈ పూజను దేవుని మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ చేసుకోవచ్చు. దేవుని మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి, లేదా సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో ఆ ప్రదేశం అంతా కూడా చక్కగా శుద్ధి చేసి ఆ ప్లేస్ అంతటిని కూడా ఒక పీటను ఏర్పాటు చేసి పీట మీద కూడా నిండుగా ముగ్గులు వేసి ఒక వస్త్రాన్ని పరిచి స్వామివారి పటం ఏర్పాటు చేసుకొని నిండుగా పసుపు కుంకుమలు మామిడి తోరణాలతో ఈ విధంగా సిద్ధం చేసుకోండి. ఎవరి శక్తి కొలది వారు ధనం అనేది సంపాదించినప్పటికీ కూడా ఆ ధనం అనేది తెలియకుండానే వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి ఆ వృధాగా ఖర్చు ఎందుకు అవుతుందని మనం ఆలోచిస్తూనే ఉంటాము. అటువంటప్పుడు ఇంట్లో ఈ విధంగా అక్షయ పాత్రను ఇంట్లో సిద్ధం చేసుకుని మీరు తెచ్చినటువంటి ధనం అంటే సంపాదించినటువంటి ధనాన్ని ఈ అక్షయ పాత్రలో పెట్టి ఆ తర్వాత మీరు ఖర్చు పెట్టుకోండి. అది వృధాగా ఖర్చు అవ్వదండి, అవసరానికి మాత్రం ఉపయోగిస్తారు. సిరి సంపదలను ఎల్లవేళలా ఇంట్లో నిలిచి ఉండేలా చేసేది ఈ అక్షయ పాత్ర. తరగని సంపద ఎప్పుడు ఇంట్లో నిలిచి ఉండేది ఈ అక్షయ పాత్ర. అటువంటి అక్షయ పాత్రను ఇంట్లో ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని నేను ముందుగానే వీడియో పెట్టున్నానండి, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అక్షయ తృతీయ నాడు ఈ విధంగా అక్షయ పాత్రను సిద్ధం చేసుకోవటం వల్ల ఇంట్లో తరగని సంపద ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు వెండిని కూడా కొనవచ్చండి. ఆ విధంగా లక్ష్మీ కుబేర కొంచెం, లక్ష్మీ కొంచెం, ధనలక్ష్మి కొంచెం అంటూ ఉంటారు కదా, అదేనండి వెండిలో కూడా మన ఇంటికి తీసుకురావచ్చు ఈ రోజున. మరి ఈ ధనలక్ష్మి కొంచెం, కుబేర కొంచెం, లక్ష్మీ కుబేర కొంచాన్ని దేవుని మందిరంలో ప్రతినిత్యము పెట్టుకోవడం వలన ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇంకా ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే చక్కగా ఈ విధంగా అమ్మవారిని ఒక ప్లేట్లో బియ్యం పోసి తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మధ్యన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచి పూజకి సిద్ధం చేసుకోండి. అలాగే వివిధ రకాలైనటువంటి పువ్వులతోటి అలంకరణ చేయండి. అలాగే నిత్య దీపారాధనకు సిద్ధం చేసుకోండి. తామర ఒత్తులు ఉన్నట్లయితే ఈ రోజున అమ్మవారి ముందు ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం మా దగ్గర లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే వెండి కాయిన్ కానీ లేదా ₹1 కాయిన్ కానీ అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి ఆ ₹1 కాయిన్ ఒక తమలపాకు మీద పెట్టుకుని పసుపు కుంకుమ గంధములతో అలంకరణ చేసి అలాగే వస్త్రము యజ్ఞోపవీతం సమర్పించి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు నిండుగా సమర్పించండి. ఈ విధంగానే పూజించవచ్చు. పూజ అనంతరం ఆ కాయిన్ ఏం చేయాలనే విషయం కూడా చెప్తాను. మీ దగ్గర చిట్టి గాజుల మాల ఉన్నా లేదా అప్పటికే మీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొన్నట్లయితే బంగారం అయినా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఒకవేళ బంగారం కొనలేదు, పాత నగలను ఒకసారి పాలల్లో శుద్ధి చేసి కూడా అమ్మవారికి ఈ రోజున అలంకరణ చేయండి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేని వారు ఇంటికి ఈ రోజున ఏ వస్తువులు కొని తీసుకువస్తే అది అక్షయం అవుతుంది అంటే మంగళకరమైన వస్తువులండి. మీలో చాలామందికి తెలుసు పసుపు కొమ్ములు. ప్రతి ఒక్క స్త్రీ కూడా
సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి సౌభాగ్య అమ్మవారు అక్షయమై తరగని సంపదగా ఇంట్లో నిలిచి ఉండాలని నమస్కరించుకుంటూ పసుపు కొమ్ములు, వెండి పువ్వులు, అలాగే ధాన్యం, ఇలా ఒడ్లు కానీ లేదంటే బియ్యమైనా సరే, లేదంటే లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, శ్రీఫలం, గురువింద గింజలు, ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులేనండి. ఇవి ఎన్ని రకాలైనా సరే పూజలు పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా బియ్యం, పప్పు, ఉప్పు, ఇవన్నీ కూడా ఇంట్లో ఈ రోజుకి తీసుకురావచ్చండి. అలాగే ముఖ్యంగా పసుపు, కుంకుమ కూడా, బెల్లము, ఇవన్నీ కూడా మంగళకరమైనవి. ఈ రోజున ఇంటికి ఇవి తీసుకురావడం వలన అది అక్షయమై ఎప్పుడు కూడా తరగని సంపదే. ఇంట్లో కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటుందని ఒక నమ్మకంతో ఈ మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇంటికి ఈ రోజున తీసుకురావచ్చండి. ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కొద్ది కొద్దిగా ఈ రోజున కొత్తగా కొనుక్కురావడం వలన అక్షయం అవుతుందండి. మరి ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ తదియ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే, అక్షయ తృతీయ నాడు తదియ తిథి ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారం రాత్రి 8:33 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం సాయంత్రం 6:20 వరకు ఉందండి. సూర్యోదయం లెక్క ప్రకారంగా ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం వేళ తిథి సమయం ఉంది కాబట్టి బుధవారం నాడు ఏప్రిల్ 30వ తారీఖున అక్షయ తృతీయ పండుగను అందరూ జరుపుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకోవటానికి ఆనవాయితీ ఆచారం అవసరం లేదండి. ఎవరైనా సరే లక్ష్మీ కుబేరులను ఈ రోజున పూజించవచ్చు. మరి పూజ ఏ సమయంలో చేయాలి అంటే, ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తం అనగా ఏప్రిల్ 30వ తారీఖు బుధవారం వేళ తెల్లవారుజామున 4:30 సమయం నుంచి 6:30 సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ సమయంలో పూజించండి. ఈ సమయంలో కనుక మీకు పూజ చేయడం కుదరనట్లయితే ఉదయం 7 గంటల సమయం నుంచి ఉదయం 9:30 సమయంలోపు మీరు పూజనైతే చేసి ముగించవచ్చు. లక్ష్మీ కుబేరుని ఈ రోజున పూజించేటప్పుడు కుబేర యంత్రంతో పూజిస్తే చాలా మంచిదండి. అందరి ఇళ్లలో కూడా ఈ కుబేర యంత్రం పెట్టుకోవడం వలన ఆ లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకంగా చెప్తారు. మరి ఈ యంత్రం అనేది మనమే అప్పటికప్పుడు ఏ విధంగా సిద్ధం చేసుకోవచ్చు అనే విషయం కూడా తెలియజేస్తాను. ఈ విధంగా ముందుగా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులో 9 గళ్ళు వచ్చే విధంగా వరిపిండితోటి ఈ విధంగా సిద్ధం చేసుకోండి. 9 గళ్ళను వేసిన తర్వాత యంత్రం అనేది ఏ విధంగా వేయాలి నెంబర్స్తో ఉంటుందండి. కాబట్టి ఆ నెంబర్స్ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా వేయవలసి ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారంగానే ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమలతో, అక్షింతలతో, మంగళకరమైన వస్తువులతో, లేదా ఎర్రటి పువ్వులతో, లేదా ₹1 కాయిన్స్తో ఈ యంత్రం ముగ్గునైతే పూజించవలసి ఉంటుంది. ఇన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రశాంతంగా మనసులోని నిర్మలంగా ఉంచుకొని పూజనైతే చేయవలసి ఉంటుందండి. అలాగే ఉదయం వేళ పూజ చేయడం కుదరని వారు సాయంత్రం వేళ కూడా పూజించవచ్చు. అలాగే ఈ రోజున ఉదయం వేళ పూజ చేసేవారు పూజ చేసేంత వరకు ఏమీ తినకుండా ఉపవాసించి పూజ చేయండి. అలాగే సాయంత్రం వేళ పూజ చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజించండి. లక్ష్మీ కుబేరులు ఈ రోజున మన ఇంటికి ఆహ్వానింపబడి ఆకర్షింపబడి ఇంట్లోకి స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర నిండుగా అలంకరణ చేసి స్వామి అమ్మవారి పాదాలను ఉంచి ఇంట్లోకి ఆహ్వానించే విధంగా అలంకరణ చేయండి. ఆ తర్వాత ఇంట్లో పూజనైతే నిర్వహించండి. ఇల్లంతా కూడా శుచి శుభ్రతతో ఉంచండి. విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకండి. అలాగే ఈ రోజున కొన్ని చేయవలసిన పనులు చేయకుండా పనులు కూడా ఉన్నాయి. చేయవలసిన పనులలో ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవాలి. నిర్మలమైన భక్తితో స్వామి అమ్మవారిని పూజించాలి. అలాగే బంగారం కొంటే రక్షమవుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి బంగారం కొనగల స్థితి ఉంటే బంగారం కొనండి. లేదా మంగళకరమైన వస్తువులను కొని ఇంటికి తీసుకురావచ్చు. లేదా ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది. ఇవి చేయవలసిన పనులు. మరి చేయకూడని పనులు ఏమిటి అంటే, ఈ రోజున గోళ్లను కత్తిరించకూడదు, విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, జుట్టును కత్తిరించకూడదు, ముఖ్యంగా ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకురాకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండండి. అందరినీ కూడా పాజిటివ్గా ఆలోచించడానికి, అలాగే అందరితో పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలు గొడవ పడకూడదు. అలాగే పిల్లలను కూడా తిట్టరాదు, కొట్టరాదు. ఇంటిని ప్రశాంతంగా ఉంచండి. ఇల్లంతా కూడా ధూపం వేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళే విధంగా చూసుకుంటూ ఇంటిని కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా స్వామి అమ్మవారిని పూజించేటప్పుడు ఇటువంటి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే కుబేర యంత్ర ముగ్గును కూడా వేశానండి. ఈ విధంగా ఈ నెంబర్స్ తోటే మనం యంత్ర ముగ్గు అనేది వేయవలసి ఉంటుంది. అలాగే యాంటీ క్లాక్ వైజ్లోని మనం ఈ యంత్రాన్ని వేయవలసి ఉంటుంది. అలాగే పూజ చేసేటప్పుడు మంత్రాలు చదివేటప్పుడు కూడా ఈ విధంగానే పసుపు, కుంకుమ, పువ్వులు, మంగళకరమైన వస్తువులు, ₹1 కాయిన్స్ కూడా యాంటీ క్లాక్ వైజ్గానే పెట్టవలసి ఉంటుంది. కుబేర స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఎర్రటి మందారాలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ ఈరోజు పూజ చేయడానికి ప్రయత్నించండి.
కుబేరుడు స్వామివారికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమండి. కాబట్టి ఈ రోజున కుబేరు కుంకుమను ఇంటికి తీసుకురావచ్చు. కుబేరు కుంకుమతో ఈ యంత్రం కూడా వేయవచ్చు. అలాగే పూజలో కూడా కుబేరు కుంకుమను ఉపయోగించి పూజనైతే చేయవచ్చండి. కాబట్టి కుబేరు కుంకుమను కూడా ఈ రోజున మంగళకరమైన వస్తువులలో కుబేరు కుంకుమను కూడా చేర్చి ఇంటికి తీసుకురండి. అలాగే కుబేరు కుండలతో కూడా ఈ రోజున పూజ అయితే చేయవచ్చండి. కుబేరు కుండల్లో కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఈ కుబేరు కుండలను ప్రతినిత్యము దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే ఈ రోజు కనుక మనం చేయవలసిన పనుల్లో ముఖ్యమైన పనుల్లో అమ్మవారి ముందు ఈ రోజున ఐశ్వర్య ఉప్పదీపారాధన వెలిగించడం, కుబేర జలదీపాన్ని వెలిగించడం, లేదా తామర ఒత్తులతో దీపారాధన చేయడం లాంటివి చేస్తూ ఉండాలండి. వీటిని కుబేర దీపాలు అని అంటారు. కాబట్టి కుబేర దీపాల్లో కూడా ఈరోజు దీపారాధన చేయడానికి సిద్ధం చేసుకోండి. మీకు ఇక్కడ మంత్రం కూడా స్క్రీన్ మీద ఇస్తున్నానండి. ఆ మంత్రం చదువుతూ స్వామివారిని ఈ రోజున పూజించండి. మనసు నిర్మలంగా ఉంచుకొని ఈ మంత్రం అయితే చదవలసి ఉంటుంది. అక్షంతలు చేత్తో తీసుకుని కుబేర యంత్రం అంతా కూడా ఇలా మంత్రం అనేది చదువుతూ యంత్రంలో కొద్ది కొద్దిగా అక్షంతలు వేస్తూ యాంటీ క్లాక్ వైజ్లో యంత్రంలో కూడా ఈ అక్షంతలు వేయండి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం దగ్గర కూడా ఈ అక్షంతలు వేస్తూ పూజ అయితే చేయవచ్చు, లేదా కుంకుమ పూజ చేయవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారం ఏ సమయంలో కొనాలి అంటే ఈ రోజున వారము, వర్జ్యము, దుర్ముహూర్తము, యమగండము, రాహుకాలము ఏమీ చూడనవసరం లేదండి. ఈ రోజు అంతా కూడా శుభదినమే. కాబట్టి ఈ రోజున ఏ సమయంలో అయినా సరే బంగారం అనేది కొనవచ్చు. బంగారం కొనలేని వారు ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయం అవుతుంది. మరి దాన ధర్మాలు అంటే అందరూ భయపడవద్దండి. ఏ చిన్నపాటి దానం అన్నా కూడా అది అక్షయమే అవుతుంది. మరి చిన్నపాటి దానం అంటున్నారు, ఈ రోజున ఏ దానం చేయాలండి అని అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం అండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎండ తీవ్రతను తట్టుకోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా అందరికీ కూడా కొద్దిగా మజ్జిగను దానం చేయటం, లేదా పానకం, చొప్పులు, గొడుగు, మామిడి పళ్ళు ఇటువంటివి ఏమైనా సరే దానం చేయవచ్చండి. లేదా గుడికి వెళ్ళి స్వయంపాక దానం సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది. ఒక పూట భోజనం చేయడానికి తగినటువంటి స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదండి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్నపాటి దానమైనా చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ రోజున పాలతో చేసే నైవేద్యం అంటే క్షీరాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే పండ్లు, తాంబూలము అమ్మవారికి సమర్పించాలి. తాంబూలంలో కూడా మీ శక్తికొల జాకెట్ మొక్క పెట్టవచ్చు, లేదా 2 పళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, గాజులు దక్షిణ సమేతంగా అమ్మవారికి ఈ రోజున తాంబూలం ఇవ్వండి. ఇంకా టెంకాయ కొట్టి మంగళహారతలు ఇచ్చి ఈ విధంగా పూజనైతే చేయవలసి ఉంటుంది. ఈ రోజు బుధవారం వేళ కాబట్టి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసిన వారు, దేవుని మందిరంలో పూజ చేసిన వారైనా ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించండి. దేవుని మందిరంలో పూజ చేసిన వారికి అయితే పూజాపీఠను కదపాలని నియమం ఉండదు. అయితే సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేశారో వారు గురువారం ఉదయం వేళ కూడా దీపారాధన చేసి పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగానే పూజాపీఠను కదపాలి. స్వామివారి పటం పట్టుకొని అలాగే పూజాపీఠని విగ్రహాలను పట్టుకొని ఇక్కడ ఈ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదువుతూ పూజాపీఠను కదపండి. దీపం గగనమైన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు పూజాపీఠను కదిపి తీసేయండి. మరి పూజాపీఠను కదిపిన తర్వాత పూజా వస్తువులు ఏం చేయాలి అంటే మంగళకరమైన వస్తువులన్నీ కూడా మీరు మరొక పూజకు ఉపయోగించుకోవచ్చండి. పసుపు కొమ్ములను మాత్రం కొద్దిగా ఎండపెట్టి మిక్సీ కొట్టి మీరు ముఖానికి ప్రతిరోజు కూడా రాసుకొని తాళిబొట్టుకు రాసుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా బియ్యం, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా మీరు నిత్యంగా ఉపయోగించుకోవచ్చు. కుబేర యంత్రం ముగ్గు వేశాం కదండి, ఆ యంత్రం కూడా వరిపిండితో వేశాం కాబట్టి ఎవరో తొక్కని ప్రదేశంలో పచ్చని చెట్టు మొదల్లో వేయవలసి ఉంటుంది. అక్షయ పాత్రని, లక్ష్మీ కుబేర కుంచాన్ని మీరు దేవుని మందిరంలో పెట్టుకోవచ్చండి. మాకు దేవుని మందిరం ప్లేస్ లేదనుకున్నవారు మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. పూజలో పెట్టిన పసుపు కుంకుమలు కూడా మీరు ప్రతిరోజు కూడా పసుపు అనేది ముఖానికి రాసుకోవడం, తాళిబొట్టుకు పెట్టుకోవడం, అలాగే కుంకుమను కూడా నుదుటిని ధారణ చేయవచ్చు. మరి ఈ అక్షయ తృతీయ నాడు ఏ కారణం చేతైనా మీరు పూజ చేయడం కుదరినట్లయితే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే రాబోయేది వైశాఖ మాసం అండి. వైశాఖ మాసం ఆ శ్రీ మహావిష్ణువుని మాధవుడిగా పూజించే రోజులు కాబట్టి శుక్రవారం వేళ అంటే వైశాఖ శుక్రవారం వేళ లేదా వైశాఖ పౌర్ణమి వేళ ఈ అక్షయ తృతీయ పూజను అందరూ ఆచరించవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం.